మాజీ సర్పంచ్ రమేష్ గారు మాజీ గారు అభయాంజనేయ గారు బడే సుబ్బారావు గారు
మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన స్థానిక మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారికి నాతో పాటు విచ్చేసిన సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి సుదీర్ఘ పాదయాత్ర చేసి జగన్ గారితో పాటు దారుణం కూడా పొరపాటు సభ్యత చెప్తున్నాను. పూర్తిగా పాదయాత్ర చేసి కూడా 3 సంవత్సరానికి ఎన్నో పడుతుంది. ఈ సంవత్సర పరిపాలన నచ్చగా ఎప్పుడు వెళదామా, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారు అనే ఆలోచనలో పడి మరి ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది. నేను ఎక్కువగా చెప్పడానికి కూడా ఏం లేదు. మరి కొత్త నూతన ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త మనం చూడాలంటే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఎవరన్నా హైదరాబాద్ తీసుకెళ్ళి ఈ కళ్ళులోని కబోతుల్ని ఆ మాదాపూర్లోనో కొండాపూర్లోనో గచ్చిపౌలిలోనో వదిలితే నారాయణగూడలో వదిలితే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, యువత ఏంటి, ఉద్యోగాలు ఏంటి, అభివృద్ధి ఏంటి తెలుస్తుంది. అలాగే ఆయన అభివృద్ధి చేసే పంటలను వెళ్లి చేసి అభివృద్ధి చేసి నూతన నగరాలను సృష్టిస్తే ఈరోజు నదీ పరివాహ ప్రాంతాలన్నీ కూడా రాజస్థాన్ ఎడారిని చూపిస్తున్నాడు. మనకి ఎక్కడ చూసినా ఇసుక కొట్లు కొండ కొట్లు ఎడారిని చూపిస్తున్నా. ఆయన చేసిన అభివృద్ధి అది సంక్షేమం పేరుతో పేద ప్రజలకు ఈ చేతితో డబ్బులు ఇవ్వటం, ఆ చేతితో నాసిరకం మద్యాన్ని గంజాయిని సరఫరా చేసి వాళ్ళని బానిసల బ్రతుకు కింద మార్చిన గనుడు ఆయన. అభివృద్ధి జయంగా యువతను విదేశాలకు పంపి చాలా కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకెళ్ళిన మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మనం చూసాం, కళ్ళారా చూసాం అభివృద్ధి ఏంటో. మన పిల్లలు ఏంటో, గ్రామాల్లో పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడున్న సామాన్య రైతుల పిల్లలు ఇప్పుడు ఇతర దేశాలు సంపన్నులుగా ఉన్నారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలంటే 10,000 రూపాయలు ఉద్యోగం లేదు. బెంగళూరు, చెన్నైయో, కర్ణాటక ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఈ దుస్థితికి కారణం ఎవరైనా అంటే మనమే. మనం ఆయన గుర్తించలేకపోయాం. మన దురదృష్టం 5 సంవత్సరాలు కూడా ఈయన నెత్తిన పెట్టుకున్నాం, అనుభవించాం. ఇప్పటికైనా ఇది నరకాసుర వదలాగా ఆయన పంపించి మరలా స్వర్ణాంధ్ర సృష్టికర్త మన చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ మన పిల్లల భవిష్యత్తు బాధ్యత మొత్తం ఆయన తీసుకుంటారు. అలాగే ఆ రోజు పాదయాత్ర చూశాను, అది ఒక డ్రామాల పాదయాత్ర, అడుగడుగు డ్రామాలు చూశాను. మరి వాళ్ళ బాబు గారు, లోకేష్ బాబు గారు పాదయాత్ర చూస్తున్నాం. చాలా సహజ సిద్ధమైన పాదయాత్ర. చక్కగా పాదయాత్ర అంటే పాదాల మీద ఎత్తే యాత్ర. అది జగనన్నకు షర్మిలక్కకే సాధ్యం.